ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాల్లో రాయబడినట్లుగా, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది అంటున్నాడు. మన జీవితంలో రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. 2024 అయిపోయింది, 2025 వచ్చింది. 2025 వచ్చిందని మనము పండుగ చేసుకున్నాం. కానీ మన జీవితంలో ఒక సంవత్సరం గడిచే కొద్ది మనం పండుగ చేసుకుంటూ ఉన్నాం. కానీ మన జీవితంలో ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్ది మన ఆయుష్లో ఒక్కొక్క సంవత్సరము తగ్గిపోతూ వస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడాను ఒక సంవత్సరం పెరిగింది అంటే ఒక సంవత్సరం మన జీవితంలో ఆయుష్ తగ్గిపోతూ ఉంది. అంటే దినాలు చెడ్డయని దేవుని వాక్యంలో చెప్పబడుతూ ఉందంటే, దినములు ఏదో చెడ్డవి అంటే ఏదో రోగాలు వస్తున్నాయనో, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయనో, లేకపోతే ఇంకేయో సమస్యలు వస్తున్నాయనో దేవుని వాక్యంలో ఆ రీతిగా ఆలోచన చేసి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాయలేదు. కానీ మరి పౌలు గారు ఎఫెసీ సంఘంతో చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, విశ్వాసంగా బ్రతకాలన్నా కూడా బ్రతకలేనటువంటి దినాలు వస్తున్నాయి, జాగ్రత్త అని పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ఆ మాటల్ని మన జీవితాలకు కూడా మనము వర్తింప చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎంత మనం జాగ్రత్తగా ఉన్నా వ్యాధులు వస్తాయి, మరణిస్తాము, ఒక్కొక్కసారి ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, ఒక్కొక్కసారి మన పాటికి మనం వెళుతూ ఉన్నప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి, ఏదో జరుగుతుంది. అవన్నీ సహజంగా జరిగేవే. వాటిని గురించి దినాలు చెడ్డవి అని మనము అనుకోకూడదు. అందుకే ఎఫెసీ సంఘానికి పౌలు గారు వివరిస్తూ చెప్తూ ఉన్నాడు, మరి దినాలు చెడ్డవి అంటే మనము మంచిగా విశ్వాసంగా బ్రతకాలి అన్నా కూడా బ్రతకలేనటువంటి దినాలు, మనల్ని బ్రతకడానికి అవకాశం లేనటువంటి దినాలు వస్తున్నాయి, జాగ్రత్త అంటూ పౌలు గారు ఎఫెసీ పత్రిక అంతా కూడాను రాస్తూ చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటి నుంచి మొదటి అధ్యాయం నుంచి చూసినట్లయితే దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధము, దేవుడు మనల్ని రక్షించాలనుకున్నటువంటి సంకల్పం ఈనాటిది కాదు, అది ఎప్పటిదో అనాదిలో భూమికి మరి ప్రకృతిలో భూమి అంతా పుట్టించక ముందు, మనం ఈ లోకంలోకి రాకముందు, సృష్టికి పునాది వేయక ముందే దేవుని యొక్క సంకల్పము మనల్ని రక్షించాలనేటువంటిది. మనల్ని ఎలా రక్షించాడో 2వ అధ్యాయంలో మరి చెప్తున్నాడు. మరి లోకంలో ఉన్నటువంటి మనలను, దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి మనలను క్రీస్తు రక్తం వల్ల మనల్ని సమీపస్తులుగా చేశాడు. మనల్ని రక్షించడానికి క్రీస్తు ఎంత కష్టపడ్డాడు అంటే 5వ వచనంలో మనం గమనించవచ్చు. అక్కడ మరి పాపములో చెడ్డగా జీవిస్తున్నటువంటి మనలను మంచిగా చేసి మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా మనల్ని చేయటానికి మన కొరకు తనను తాను బలిగా అర్పించుకున్నాడు యేసుక్రీస్తు వారు. మనం ఈరోజు ఈ రీతిగా ఉన్నామంటే, రక్షించబడ్డామనేటువంటి ధైర్యం మనకు వచ్చిందంటే, పాపము నుంచి విముక్తి పొంది స్వతంత్రులుగా ఉన్నామనేటువంటి ఒక ధైర్యం మనకి వచ్చిందంటే యేసుక్రీస్తు గారి యొక్క త్యాగం అనేది ఎంతో ఉన్నది. ఆయన తనను తాను మన కొరకు ఆయన అర్పించుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మనం ఈ రీతిగా ఉన్నటువంటి మనము, విశ్వాసంలో స్థిరులుగా ఉండవలసినటువంటి మనము మరి విశ్వాసంలో పడిపోయేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. విశ్వాసంగా బ్రతకాలన్నా బ్రతకలేనటువంటి దినాలు వస్తున్నాయి. కాబట్టి దినాలు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోలేక సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు. ఎప్పుడు ఏమి ఎలా వస్తుందో, మనల్ని విశ్వాసంలో నుంచి పక్కకి ఏ విధమైనటువంటి పరిస్థితి మనల్ని తీసుకువెళ్తుందో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ చెడ్డ దినాలు అంటే ఏంటంటే, విశ్వాసంలో నుంచి మనల్ని తప్పించడానికి సాతానీయమైనటువంటి బోధలు భయంకరంగా ఈ రోజుల్లో వస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లోనే వచ్చాయి, పౌలు గారు ఉన్నటువంటి దినాల్లోనే వచ్చాయి. అందుకే ఆయన సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ మాటలు ఈ రోజు మనము కూడా మన జీవితాలకి వర్తింపు చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. 5వ అధ్యాయంలో 6వ వచనంలో మనం గమనించినట్లయితే, వ్యర్థమైన మాటల వలన ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచనీయకండి అంటూ ఉన్నాడు. విశ్వాసంగా స్థిరంగా జీవిస్తున్నటువంటి మనకు మరి వ్యర్థమైనటువంటి మాటలు చెప్పడానికి ఎవరో ఒకరు వస్తారు. దాన్ని సాతానీయమైనటువంటి బోధ. అందుకే పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు కదా, అపవాది వాడు గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉంటాడు. అపవాది వాడికి ఎవరితో పని? విశ్వాసం లేని వాళ్ళతో పని లేదు, విశ్వాసులతోనే పని. కాబట్టి
మనల్ని విశ్వాసంలో నుంచి తప్పించడానికి లోక సంబంధమైనటువంటి వాటి మీద మనం మనసు పెట్టడం లేదు, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉన్నాము అంటే మరి విశ్వాసంలో నుంచి తప్పించాలంటే ఏం చేయాలి? మరి ఆ అవ్వమ్మకు చెప్పినట్టు వారి వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి విధంగా మన దగ్గరకు రావాలి. అందుకే అక్కడ చెప్తున్నారు పౌలు గారు, వ్యర్థమైనటువంటి మాటలకు ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచనీయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇట్టి క్రియల వలన దేవుని యొక్క ఉగ్రత అవిధేయులైనటువంటి వారి మీదకి వస్తుంది. ఎప్పుడైతే మనము మన మాటల్లో నుంచి విశ్వాసంలో నుంచి వ్యర్థమైనటువంటి మాటలు విని మనం పక్కకు వెళ్తామో దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది అంటున్నాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా గమనించినట్లయితే అక్కడ కొన్ని మాటలు మనం అక్కడ చదవగలము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ చూసినట్లయితే, మనుషుల పారంపర్య ఆచారమును అనగా లోక సంబంధమైన మూలపాఠములు అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి మనల్ని ఎవరైనా ఏదైనా మాటల చేత విశ్వాసంలో నుంచి మనలను తప్పిస్తారేమో జాగ్రత్తగా చూసుకోండి అని మరి పౌలు గారు అక్కడ మనుషుల పారంపర్యమును అనగా లోక సంబంధమైన మూలపాఠములు అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటూ అక్కడే మరలా ఒక మాట చెప్తున్నాడు. పైన 2వ అధ్యాయం 4వ వచనంలో, ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతి నేను చెబుతూ ఉన్నాను అంటున్నాడు. విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి మనలను చక్కగా విశ్వాసంలో నుంచి పక్కకు తీసుకువెళ్ళటానికి అనుకూలమైనటువంటి మాటలు ఎక్కడి నుంచి చెప్తారు? వాక్యంలో నుంచే చెప్తారు. మరి యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత అరణ్యంలో సాతాను వాడు తనకు కనిపించి ఏం మాటలు చెప్పాడు? ఆయన్ని ప్రేరేపించాడు. వాక్యంలో ఉన్నటువంటి మాటలు తీసుకునే ప్రేరేపించాడు. యేసుక్రీస్తు వారు సాతానుకు సమాధానం చెప్పాడు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు మనం చూస్తా ఉన్నాం. మనల్ని కూడా ఎలా మోసం చేస్తారు అంటే వాక్యంతోటే మనల్ని మోసం చేస్తారు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఇళ్ళకు వస్తున్నారు, 4-3 ఆడపిల్లలు కలిసి, అదొక మినిస్ట్రీ వాళ్ళకు. వాళ్ళు యేసుక్రీస్తును నమ్మినటువంటి వారి ఇళ్ళకే వెళ్తారు కానీ నమ్మనటువంటి వారి ఇళ్లకు వెళ్ళరు. వారు చెప్పేటువంటి వాక్యంలో నుంచి మనం చెప్పినటువంటి వాక్యాలు వాళ్ళు తీసుకొని దాన్ని వక్రీకరించి ఇది తప్పు, మీ దగ్గర జరుగుతుంది, ఇది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు మనల్ని మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తారు. ఆ రోజు మనం గట్టిగా ఏదైనా మాట్లాడామంటే మరుసటి రోజు వాళ్ళ పెద్దల్ని మరలా ఇంటికాడికి తీసుకొని వస్తారు. నేను మా ఇంటికి అలాగే వస్తే ఒకరోజు నేను చెప్పాను, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మీరు మాకు చెప్పాల్సినటువంటి అవసరత మాకు లేదు, మా పక్కింట్లో వాళ్ళు అన్యులుగా ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకోలేదు, వాళ్ళకి చెప్పండి వాక్యం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళిపోయారు. అదొక మినిస్ట్రీ వాళ్ళది. ఎందుకంటే విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళని పక్కకు తీసుకువెళ్ళడానికి అదొక మినిస్ట్రీ. 2వ అధ్యాయం 4వ వచనంలో కొలస్సీ పత్రికలో చెప్తున్నాడు, ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తా ఉన్నాడు. అందుకే ఈ దినాల్లో, భయంకరమైనటువంటి దినాల్లో అలాంటి వాళ్ళు మన మధ్యలోకి వచ్చి మన విశ్వాసంలో నుంచి పక్కకు తీసుకువెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి పౌలు గారు చెప్తున్నాడు, దినాలు చెడ్డగా ఉన్నాయి. అంటే ఏయో వస్తాయని కాదు, మన మీదకి ఏయో వస్తాయని కాదు, మనం ఎలాగున్నా ఒకరోజు వెళ్ళిపోతాము. కాబట్టి మీరు వెళ్ళేటువంటి లోపు విశ్వాసంలో స్థిరులుగా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక మాటలు చెప్తూ, అంత్య దినముల్లో అపహాస్యకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు ఆయన రాకడను కూర్చిన వాగ్దానము ఏమాయను, పితరులు నిర్దించింది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభన నిలిచి ఉన్నట్టే ఉన్నది కదా అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలి. వాక్యంలో నుంచే చెప్తారు, యేసుక్రీస్తు వస్తాను అంటున్నాడు, ఎప్పుడు వస్తాడు, ఇంకా రాలేదు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు సృష్టి అలాగే ఉన్నది కదా అని. కానీ మనమేమనుకోవాలి, యేసుక్రీస్తు వస్తానన్న దానికి సూచనలు, నేను వచ్చేటువంటి సంగతి నాకు కూడా తెలియదు, అదంతా తండ్రి ఆధీనంలో ఉన్నదని ప్రభు మనకి చెప్పాడు. వాళ్ళు ఆ మాట క్వశ్చన్ చేయగానే మనమే నిజమే కదా, ఎంత భక్తి చేసినా ఏముందిలే, రోజు ఉండేవే కదా అని చాలా మంది విశ్వాసంలో నుంచి అవిశ్వాసంలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు పౌలు గారు చెప్పటమే కాదు, కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పరిచర్య చేసినటువంటి దినాల్లో మరి క్రీస్తు వారు కూడా ఆ మాటలను హెచ్చరించినట్లుగా మనం చూడగలము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో కనుక మనం అక్కడ చూసినట్లయితే అక్కడ ప్రభు వారు చెప్తున్నటువంటి మాటను చూస్తే, ఎప్పుడూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి,
అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాలు నేను కూడా చేయగలను, నాకు కూడా అంత శక్తి ఉన్నది, నేను కూడా ఆయనతో సమానము అనేటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ రోజు సమాజంలో మనం చూసినట్లయితే కొంతమంది ఇళ్లలోకి వెళితే యేసుక్రీస్తు వాక్యం కంటే అయ్యగారి ఫోటో ఉంటుంది గోడ పైన. చాలా ఇళ్లలో ఉంటుంది, అయ్యగారి ఫోటో ఉంటుంది. అంటే దేవునికి వాక్యానికి ఇచ్చేటువంటి విలువ కంటే ఎక్కువ ఎవరికి ఇస్తున్నాము? అయ్యగారికి ఇస్తున్నాం. ఎందుకంటే మా అయ్యగారు గొప్ప కార్యాలు చేస్తారు, మా అయ్యగారు చేయబెడితే అన్నీ పోతాయి. నువ్వు చేస్తే చేయవా? నువ్వు అడిగినా కూడా అవుతుంది, మీరు అడిగినా కూడా అవుతుంది. ఎందుకంటే దేవునికి మనకి డైరెక్ట్ సంబంధం ఉన్నది. మనకి మధ్యవర్తి ఎవరు కూడాను లేరు, యేసుక్రీస్తు వారు మాత్రమే మనకి మధ్యవర్తి. ఈ రోజుల్లో మనుషులుగా మధ్యవర్తులు ఎవరు కూడాను లేరు. క్రీస్తు నామంలో ఏది అడిగితే నీకు ఏది అవసరమో దేవుడు ఇవ్వటానికి ఎల్లప్పుడూ కూడాను సిద్ధంగానే ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారి ఆ రోజుల్లోనే హెచ్చరించాడు. మరి అట్లా 24వ వచనంలో కూడా చూస్తే అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు కనపరచెదరు అంటూ ఉన్నాడు. గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు, కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే మనల్ని మోసపరచడానికి. వాళ్ళు ఏమంటారు? మా చర్చిలో అద్భుతాలు జరుగుతాయి, మా దగ్గరికి రండి అంటారు, కానీ ప్రభు చేశాడని చెప్పరు. గమనించారు, చాలా చోట్ల టీవీలో కూడా యాడ్ వస్తుంది, మెసేజ్ అయిపోయిన తర్వాత యాడ్ వస్తుంది. అద్భుతాల గురించి చెప్పి మా దగ్గరికి రమ్మంటారు, కానీ ప్రభు చేశాడని చెప్పరు. అందుకే పాత నిబంధన కాలంలోనే యెహోవా దేవుడు మరి కొంతమందికి నేను శక్తిని ఇస్తున్నాను, ఇలాంటివి చేసేటువంటి కార్యాలు చేసేటువంటి శక్తి నేను ఇస్తున్నాను, వారికి ఎందుకు నేను ఇస్తున్నానంటే మీరు నన్ను నమ్ముతారా వాళ్ళు నమ్ముతారా? ఎవరిని నమ్ముతారో చూడటానికి దేవుడు వాళ్ళకి ఆ శక్తిని ఇస్తూ ఉన్నాడంట. కాబట్టి ఇలాంటి దినాల్లో ఉన్నటువంటి మనము జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ వ్యర్థమైనటువంటి మాటల జోలికి పోకండి, దేవుని మీద మనసు పెట్టి విశ్వాసంలో స్థిరులుగా ఉండండి అని చెప్తున్నాడు. వ్యర్థమైనటువంటి మాటలు అంటే ఎలాగుంటాయో ఉదాహరణగా మనం చూసినట్లయితే మరి ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయం 11వ వచనంలో చెప్తాం ఒక మాట. సమాధానం లేని సమయమున సమాధానము సమాధానం అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేస్తారు అని. ఈరోజు చూడండి, సమాజంలోకి వెళ్తే ఎక్కడైనా బోధ చూడండి, ఎక్కడైనా ఆశీర్వాద సంబంధమైనటువంటి మాటలు తప్పితే కరుకుగా ఉండేటువంటి మాటలు ఎక్కడ కూడా ఉండవు. మనిషికి ఒక గాయమైంది అనుకోండి, దాన్ని బాగా కదిలిచ్చి పైన ఉన్నటువంటి చెడంతా తీసివేసి నొప్పి పుట్టిన దాకా కదిలిచ్చి దాని మీద మందు వేస్తే తగ్గిపోతుంది. లేదు పైపైన మందు రాసేస్తే ఎలాగుంటది? లోపల 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 కుళ్ళిపోయి కాలో చేయ తీసివేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు సమాజంలో చూస్తే జనవరి 1 వచ్చిందంటే వాగ్దానాలు జేబులో పెట్టుకుని ప్రార్థన చేసి డబ్బులు జేబులో పెట్టుకుని వాగ్దానాలు చేతికిస్తారు. ఆ వాగ్దానాలు నేను చూశాను, ఒకళ్ళ దగ్గర కట్ట తీసుకువచ్చి ఉండేదే వాటిల్లో అన్ని కూడా ఆశీర్వాదాలే ఉంటాయి. వాటిని మళ్ళా సెలెక్ట్ చేసి వాటిని ఎతికి 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 సెలెక్ట్ చేసి మంచి మంచి ఆశీర్వాదాలు 100కి ఒక 50 పక్కన పెట్టుకుని ఒక 50 ఇటు పక్క పెడుతున్నారు. అంటే వాగ్దానం అంటే మంచి మాటలే ఉంటాయా? నీవు నా కోసం బ్రతకకపోతే నరకానికి పోతావు, ఆ మాట వస్తే ఏమనుకుంటారు? నీకు వాగ్దానం లేదు, ఏం లేదు, నాకు ఈ వాగ్దానం వద్దని పక్కన పడేసి వెళ్ళిపోతారు. నువ్వు దీవించబడతావు, నీ ఇంట్లో దీవించబడతారు, నీ పిల్లలు దీవించబడతారు, నీకు గ్రహించలేని గొప్ప కార్యాలు నేను నీ జీవితంలో చేస్తాను అంటే, నీ గ్రహించలేని గొప్ప కార్యం అంటే చచ్చిపోతానని మనకు తెలియదు, మరుసటిలో చచ్చిపోతే ఏమనుకుంటాం మనం? ఇదేంటి వాగ్దానం వచ్చిందని. మరి ఎలా చెప్తారంటే యేసుక్రీస్తు రాకడ దగ్గరకు అవుతుందని సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను చూచినప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ ఇలాంటి పరిస్థితులు ఏం చెప్తారంట? సమాధానము లేని సమయంలో సమాధానము సమాధానము అని చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేస్తారంట. ఎందుకు మనం దేవుణ్ణి నమ్ముకున్నాము? ఈ లోకంలో ఏదో సుఖంగా బ్రతికి సంపాదించుకొని చచ్చిపోవడానికే కాదు కదా. మనం ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నామంటే ఈ లోకంలో ఎలా బ్రతికినా సరే పరలోకంలో దేవుని సన్నిధిలో బంగారు వీధుల్లో తిరగాలని, ఆయన సన్నిధిలో నిత్య జీవంలో మనం ఉండాలని ప్రభువు నమ్ముకున్నాం. మరి అలాంటి దాని మీద మనకు మనసు పెట్టకుండా బాప్తీసం తీసుకున్న రోజు మనము ఒక మంచి ఉద్దేశంతో బాప్తీసం తీసుకుంటే కొద్ది కాలం అయ్యేతలకి ఏమవుతుంది? అది ప్రాస్పరిటీగా మారిపోతుంది.
మరి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి మనము వెళ్ళిపోతాం. ఈ ఆశీర్వాదం నాకు రావాలి, ఈ ఆశీర్వాదం నాకు రావాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు ఎప్పుడు? మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికినప్పుడు మనకి ఏది అవసరమో ఆయన మనకు అన్ని కూడా ఇస్తాడు. ఎందుకు మనం పొందుకోలేకపోతున్నామంటే ఆయన మహిమ నిమిత్తం కాకుండా మన భోగాల నిమిత్తం మనం అడుగుతున్నాం కాబట్టి ఆయన దగ్గర నుంచి మనం వాటిని తీసుకోలేకపోతా ఉన్నాం. లేకంటే దేవుడు ఎవరినైనా తన పిల్లల్ని తక్కువగా ఉంచుతాడా? మంచి స్థానంలోనే ఉంచుతాడు. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, మనం ఒకవేళ సమాజంలో ఎవరికంటే కూడా విలువలేనటువంటి వాళ్ళంగా వీళ్ళు దేవుని నమ్ముకున్నారని మనం తక్కువగా చూడవచ్చు. కానీ మనల్ని చూసినప్పుడు కొంతమంది వందనాలు అంటారు, మనం చేతులెత్తి దండం పెట్టించుకునేంత విలువ మనం కలిగినటువంటి వాళ్ళం నిజంగా అంటే లేదది. మన ఇంట్లో వాళ్ళే మనల్ని లెక్క చేయరు ఒక్కొక్కసారి, కానీ ఎవరో వ్యక్తి వచ్చి వందనాలు అంటారు మనల్ని. ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి క్రీస్తుని బట్టి ఆ విలువ మనకి ఇస్తున్నారు. మన దగ్గర ధనం లేకపోవచ్చు, కానీ క్రీస్తుని బట్టి ఆ విలువను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. రోమపత్రిక 16వ అధ్యాయము 17-18 వచనాలు కనుక అక్కడ మనం చదువుకోగలిగితే, సహోదరులారా మీరు నేర్చుకున్నటువంటి బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకమును కలగచేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. మరి వారిలో నుండి తొలగిపోవుడి, అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే వారు దాసులు, వారి ఇంపైన మాటల వలన ఇచ్చికముల వలనను నిష్కపటులను మనస్సులను మోసపుచ్చుదురు అంటూ ఉన్నాడు. మీరు దేవునిలోకి వచ్చినప్పుడు ఏ బోధ అయితే విని దేవునిలోకి వచ్చారో, దేనికోసం మీరు బ్రతకాలని నిర్ణయించుకొని దేవుణ్ణి నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని మీ మనసు మార్చుకొని నూతన పరచబడ్డారో ఆ బోధకి మీరు కట్టుబడి ఉండండి. లేదంటారా? మరి ఆ బోధకి కట్టుబడి లేకపోతే మిమ్మల్ని మోసం చేస్తారు. కొంతమంది అనేకమైనటువంటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. జాగ్రత్త. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు వాళ్ళ కడుపు కోసము ఏమైనా మీకు చెప్పి మోసం చేస్తారు. దినాలు చెడ్డవిగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఇంకా ఒక మాట మనం చూడగలిగితే దేవుడు ఎన్ని జాగ్రత్తలు మనకు వ్రాయించాడంటే, బైబిల్లో మనం ఆశీర్వాదాలే తీసుకుంటాం, కానీ దేవుడు మనకు వాక్య విషయంలో ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు, బోధ విషయంలో ఎన్ని జాగ్రత్తలు చెప్పాడో మనం చూడగలిగితే, యూదా పత్రికలో ఒక మాటను అక్కడ మనం చూడగలము. 1వ అధ్యాయం ఉంటుంది అది యూదా పత్రికలో. మరి 16వ వచనంలో కనుక మనం అక్కడ చూసినట్లయితే, వారు తమ దురాశల చొప్పున నడుచుకోవచ్చు, లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగు వారును తమ గతిని గూర్చి నిందించు వారనే ఉన్నారు. వారి నోరు డంబమైనటువంటి మాటలు పలుకుతుందండి. ఎలా చెప్తారంటే, వీళ్ళు వాళ్ళ గతిని గురించి వాళ్ళు నిందించుకుంటారు. ఏం సేవలయ్యా, ఈ అంత చేసినా ఏముంది, కూటి గుడ్డ కూడా సాగటం లేదయ్యా. ఎందుకు వచ్చావు సేవలోకి? నువ్వు అనేకులను దేవుని వైపు నడిపించడానికి మనం వచ్చాం సేవలోకి. వచ్చిన తర్వాత విశ్వాసం దగ్గరికి ఏం చెప్తారు? ఏముందిలే, ఏం జరుగుతుంది, మనకి ఏం సరిపోతుంది, సేవకి ఏమి చాలు. వచ్చింది కష్టపడటానికి, సేవ చేయటానికి, సంపాదించుకోవడానికి కాదు కదా. కానీ మన దగ్గర ఏం చెప్తారంటే, వాళ్ళు తమ దురాశల చొప్పున నడుచుకొచ్చు, లాభము నిమిత్తము మనుషులను కొనియాడచ్చు. వర్తలేకి వెళ్ళామనుకోండి, ఒక జ్ఞాపకార్థకుడికి వెళ్ళామనుకోండి, వాక్యం కంటే ఎక్కువ నేనైతే ఒక చోట నుంచి లేచి వచ్చాను. ఇక్కడ క్లౌపేటలో ఒక వాక్యం జరుగుతుంటే లేచి వచ్చేసాను. నేను జ్ఞాపకార్థకుడికి పిలిచారు, వెళ్ళాను, కొద్దిసేపు కూర్చొని లేచి వచ్చేసాను. ఎందుకంటే దాదాపు 2 hours ఆ చచ్చిపోయిన వ్యక్తి గురించి పొగిడి 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 ఎంత చేస్తే తీర పెద్ద సేవకుడు ఆయన వచ్చి వాక్యం చెప్తాడు అనుకుంటే, ఈ కుటుంబం వారు నాకు బంధువులని మొదలు పెట్టాడు. ఇది వాక్యం లేదు అక్కడ. ఏం చేస్తారు? పొగుడుతారు. చచ్చిపోయిన వాడు తాగిపోతేనా తిరిగిపోతేనా ఎట్లా జీవించినా అని పొగిడి రావాలి. నేను జ్ఞాపకార్థ గుడికి వెళ్తే అబ్బాయి చనిపోయాడు. పాన్ పరాగులు తింటాడు, సారాయి తాగుతాడు, విపరీతంగా చేసి చచ్చిపోతే వాళ్ళ నాన్నగారిని సాక్ష్యం చెప్పమన్నారు. వాళ్ళ నాన్నగారు వచ్చి, పాస్టర్ గారేమో పొగిడాడు వాడిని. వాళ్ళ నాన్నగారు వచ్చి చెప్పాడు, ఏం చెప్పమంటారు సాక్ష్యం వాడి గురించి? వాడు తాగి తాగి తిని తిని చచ్చాడు. వాడు దేవుని నమ్ముకున్నాడు, నేనట చెప్పేది అని ఆయన ఎంత పర్ఫెక్ట్ గా చెప్పాడు. అతను ఒక తండ్రి తన బిడ్డల గురించి ఆ విధంగా చెప్పాడంటే, ఒక సేవకుడు వచ్చి ఆయన పొగిడితే తండ్రి బిడ్డల గురించి సేవకుడు మాటలు ఏమైపోయినాయి, అక్కడ నీరు గారిపోయినాయి. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డు మీద చేసుకున్నారు. ఈ రోజులు పరిస్థితి అలాగే ఉంది. మన గురించి పొగుడుతారు, వాళ్ళ గురించి నిందించుకుంటారు. జాగ్రత్తగా ఉండండి, విశ్వాసంలో తప్పిపోతారు. దినాలు
బాగలేవు అంటూ ఉన్నాడు. అయితే మనకి తప్పు బోధలు మనం వింటున్నామంటే, వాటిలోకి మనం వెళ్ళాము అంటే వాటి వలన కలిగేటువంటి నష్టం ఏంటో తెలుసా? మరి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక, 2వ తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకుంటే, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధమైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుతున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించును. ఇందుచేత అక్కడ అంటున్నాడు, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎప్పుడైతే మనము మంచి బోధల నుంచి పక్కకు వెళ్ళిపోతామో శిక్ష మనకు వస్తుంది. దేవుని దగ్గర నుంచి దేవుని శిక్షను మనము పొందవలసినటువంటి వారమై ఉన్నాము. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ అదే మాటలు ఉంటాయి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపడుతున్నది. దేవుని కోపము, దేవుని ఉగ్రత, దేవుని శిక్ష ఎప్పుడైతే వాక్యాల నుంచి పక్కకు వెళతామో దేవుని శిక్ష మన మీదకి వస్తుంది. దేవుని శిక్ష మన మీదకి వస్తుంది. కాబట్టి ఈ దినాలు చెడ్డవుగా ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి సమయమును పోనీక అంటున్నాడు. సమయం అంటే ఏంటి? దేవుడు మనకిచ్చినటువంటి సమయం. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు మనకిచ్చినటువంటి సమయం. ఎప్పుడు మనం వెళ్ళిపోతామో కూడా తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో కూడా తెలియదు. నాకు మరి చెల్లి ప్రార్థన చేసింది, ఆవిరి వంటి వారు మన జీవితం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. నేను అదే చెప్తున్నాను ఇందాక. నేను దేవుడు నాకు ఏదైతే ఆలోచనలు ఇచ్చాడో ప్రార్థనలు చాలా మాటలు చెల్లి పలికింది అక్కడ. యాకోబు రాసినటువంటి పత్రిక మరి 14వ వచనంలో కనుక మనం అక్కడ చూసినట్లయితే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు అంటున్నారు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎప్పుడు దేవుడు మనల్ని పిలుస్తాడో మనకు తెలియదు. కాబట్టి దినదినము కూడా మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ప్రతి విషయంలో కూడా ఎక్కడ మనం మోసపరచబడుతున్నామో, ఎక్కడ విశ్వాసంలో నుంచి మనం తప్పిపోతూ ఉన్నామేమో జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. అందుకే దావీదు చెప్తాడు 39వ కీర్తనలో చెప్తూ ఉన్నాడు, మరి నా గుండె నాలో మండుచు ఉన్నది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను నోరాగా ఈ మాట పలికితిని, యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను, నా దినముల పరిమాణమును నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది, ఎంత స్థిరుడైన ప్రతివాడు కేవలము బట్టి ఊపిరి వలె ఉన్నారు, మనుష్యులు నీడ వలె తిరుగులాడుతూ ఉన్నారు అంటూ ఉన్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు ఆయన, నేను ఎంత భక్తిగా బ్రతికినా కూడా ఇంకా ఏమైనా నాలో లోపం ఉన్నదేమో, నీకు అయిష్టంగా నేను జీవిస్తున్నానేమో, ఎక్కడ నేను తప్పిపోతూ ఉన్నానేమో అని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా గుండెలో మంట పడుతుంది అయ్యా, నా గుండెలో బాధ కలుగుతా ఉంది. ఇంకా 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 నేను నీ దగ్గరికి ఎలాగ రావాలి, నా దినాలు ఎంతో నాకు తెలిపయ్యా, నన్ను నేను సరి చేసుకుంటాను. అందుకే అంటున్నాడు, సమయమును పోనీక. దేవుడు మనకిచ్చినటువంటి సమయము ఏ సమయమో మనకు తెలియదు, ఏ సమయమో మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా మనము మరి ఎక్కడ కూడాను బోధన మార్చి ఎవరైనా మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తే మనము జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే చెప్తాడు, మరి దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ దినదినము సమయమును, గంటలుందో తెలియదు మనకి, రోజులుందో తెలియదు, మరి సంవత్సరాలుందో మనకు తెలియదు. కాబట్టి మన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే దేవుని కోసం మనం బ్రతకవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పటికప్పుడు మనల్ని సరి చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎలా ఉండాలంటే మనము జ్ఞానుల వలె ఉండాలంట. జ్ఞానుల వలె, అజ్ఞానుల కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొని అంటున్నాడు. ఒక జ్ఞాని ఎలాగుంటాడంటే, సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసినట్లయితే, ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండండి, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం విని వారందరూ కూడాను ధన్యులు అంటున్నాడు. దినదినము కూడా దేవుని గడప దగ్గర కాచుకొని మనము ఉపదేశాన్ని వినేటువంటి వారముగా ఉండాలి. ఇంకా ఏమైనా మనలో లోపం ఉందో, ఎక్కడ మనం పడిపోతూ ఉన్నామేమో, దినాలు చెడ్డవి, తప్పు బోధల వల్ల మనల్ని పక్కకు తీసుకెళ్ళడానికి సాతాను వాడు ప్రయత్నం చేస్తూ ఉండగా మనం అందరం కూడా ఎలా ఉండాలి,
జ్ఞానుల వలె ఉండాలంట. అజ్ఞానులాగా ఉండేటువంటి వారముగా మనం ఉండకూడదు. జ్ఞానుల వలె ఉండి మనల్ని మనం జాగ్రత్తగా దేవుని గడప దగ్గర మనల్ని కనిపెట్టుకొని దేవుని యొక్క వాక్యంతో మనం ఎక్కడ పడిపోతూ ఉన్నామో మనల్ని మనము సరి చేసుకునేటువంటి వారముగా మనం ఉండవలసినటువంటి వారమై ఉన్నాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే ఎవరికైనా ఈ జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల వాళ్ళు దేవుణ్ణి అడగాలని యాకోబు పత్రికలో. ఎవరికైతే దేవుని జ్ఞానం కొదువుగా ఉందో, ఎక్కడైతే మనం పడిపోతామో అనుకున్నామో దేవుణ్ణి మనము అడగవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే సమస్త జ్ఞాన సంపదలన్నీ కూడాను క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి. సమస్త జ్ఞానం అంతా కూడా క్రీస్తునందు. క్రీస్తు అంటేనే వాక్యం. ఆ వాక్యము మనము కలిగి ఉండేటువంటి వారముగా ఉండాల్సినటువంటి వారముగా ఉన్నాము. మరి అజ్ఞానులు అంటే ఎవరు? వీటన్నిటిని కాదనుకునేటువంటి వారు. అజ్ఞానులు అంటే వీటన్నిటిని కాదనుకొని వారి ఇష్టానుసారంగా జీవించేటువంటి వారు. లోకంలో ఎంతో జ్ఞానం ఉంది. లోకంలో చాలా మంది జ్ఞానులు ఉన్నారు. కానీ లోకంలో జ్ఞాని అనుకున్నటువంటి వాడు దేవుడి దృష్టిలో దేవుని వెర్రితనం కంటే వాళ్ళు తక్కువ వారుగా ఉన్నారు. అందుకే పౌలు గారు చెప్తాడు, పరిపూర్ణులైనటువంటి వారి మధ్యలో నేను జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాము, ఈ జ్ఞానము ఈ లోక సంబంధమైనది కాదు అంటూ ఉన్నాడు. అలాంటి జ్ఞానం మనం కలిగి ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆ జ్ఞానం మనం కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని గడప దగ్గర కాచుకొని ప్రతిదినము కూడా వాక్యంతో మనం జ్ఞానాన్ని నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మనము కలిగి ఉన్నామో మరి ఎవరు కూడా మనల్ని మోసగించలేనటువంటి పరిస్థితి మనకు వస్తుంది. ఎవరు కూడా మోసగించలేరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచన చేతను తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనము అన్ని విషయముల్లో ఎదుగుదుము అంటున్నాడు. ఎక్కడ ఏది విన్నామో దాని వెంట పరిగెత్తుకెళ్ళి ఇదే కరెక్ట్ అని అనుకోకుండా మనం విన్నటువంటి మాట ఏమి వింటున్నామో జాగ్రత్తగా చూసుకొని వాక్యానికి బేరీజ్ వేసుకొని క్రీస్తులాగా మనము కూడా ఎదిగేటువంటి స్థాయికి రావాలి. మనము ఎదుగుతుంటే ఎదిగించలేనటువంటి దినాల్లో మనం ఉన్నాము. కాబట్టి మన సమయం ఎప్పుడో తెలియదు. కాబట్టి మన సమయాన్ని పోల్చుకోకుండా ఉన్నటువంటి సమయాన్ని గంటలు, రోజులు, సంవత్సరాలు, దినాలు మరి వాటిని జాగ్రత్త చేసుకుంటూ మనల్ని మనం సరిచేసుకొని వాక్యంతో సరిచేసుకొని జ్ఞానంగా నడుచుకొని దేవునికి ఇష్టమైనటువంటి వారముగా దేవుడు యేసుక్రీస్తు వారి లోకంలో ఎలాగైతే జీవించారో ఆ రీతిగా మనము జీవించాలని పౌలు గారు మనల్ని ఉదయకాలంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే తిమోతి పత్రికలో చెప్తాడు, ప్రతి ఒక్కరూ కూడాను దైవ జ్ఞానము కలిగి ఉండాలి, దేవుని యొక్క జ్ఞానము నేర్చుకొని ఉండాలి అంటున్నారు. ఈరోజు ఎలాగుందంటే ఎవరైనా 2 మాటలు చెప్పగానే బాగున్నాయి అంటుంటారు, కానీ వాటి వెనక సత్యం ఏంటో గ్రహించడం లేదు. అలాంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. లోక సంబంధమైనటువంటి దేని మీద కూడా మన మనసు లేకపోయినా కూడా దేవుని వాక్యంలో నుంచి పక్కకు తీసుకునేటువంటి దినాలు మనకు వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని ఎఫెసీ సంఘానికి పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరికను మనము కూడా కలిగి లోకంలో జాగ్రత్తగా జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. అందుకే చెప్తారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని చేయించుచున్నాడు. దేవుడి కోరిక ఏంటో తెలుసా? నా గురించినటువంటి మాటలు ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుని ఉండాలి. వాక్యంలో అందరూ కూడాను చక్కగా ప్రావీణ్యత సంపాదించాలి. వాక్య జ్ఞానము ప్రతి ఒక్కళ్ళు కూడాను నేర్చుకొని ఉండాలి అంటున్నాడు. ఎవరెవరో చెప్పినటువంటి మాటలు విని ఇది కరెక్టే అని వాళ్ళన్నిటికి వెళ్ళిపోకుండా ఎంతవరకు నిజమో ఏది కరెక్టో వాక్యం దగ్గర తీసుకొచ్చి నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని నేర్చుకుంటామో అబద్ధముగా మాట్లాడేటువంటి వాళ్ళు నోళ్ళు మూయడానికి మనకి దేవుడు శక్తినిస్తాడు. మరి ప్రతి ఒక్కరం కూడా దేవుని వాక్య జ్ఞానం కలిగి మనకు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, మన సమయం ఎప్పుడూ మనకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరం కూడాను చక్కగా అజ్ఞానంగా కాక జ్ఞానంగా నడుచుకుందాము. దేవుడు మనకి కష్టపడి సంపాదించి ఎంతో త్యాగంతో మనకి ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకుందాము. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మరి ఆయన ముందు నిలవబడి ఆ తండ్రి అయిన దేవునికి మనల్ని అప్పగించేటువంటి ఆ రాజ్యంలో
మనం కూడా ఉండి పరలోకంలో కష్టము, దుఃఖము, కన్నీరు, వేదన లేనటువంటి ఆ రాజ్యంలో మనం కూడా ఉండాలని ఆశిస్తూ మరి జాగ్రత్తగా నడుచుకోవాలని వాక్యం ద్వారా హెచ్చరించబడినటువంటి వారమై మనం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.